రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను పిచ్చోడు అన్నారు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్పై రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడిని ఖండించారు డొనాల్డ్ ట్రంప్. అనవసరంగా అనేక మందిని పుతిన్ చంపుతున్నారని మండిపడ్డారు. పుతిన్తో తనకెప్పుడూ మంచి సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ కొన్నిసార్లు అతడు పిచ్చోళ్లా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్లో కొంత భాగం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించాలని పుతిన్ చూస్తున్నారని తాను మొదటి నుంచి చెబుతున్నారన్నారు ట్రంప్. అదే ఇప్పుడు నిజమవుతోందన్నారు. కానీ అదే జరిగితే రష్యా పతనం మొదలవుతుందన్నారు ట్రంప్. మొదట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు ట్రంప్. ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చల కోసం తన వంతు ప్రయత్నాలన్నీ చేశారు. కొన్ని విషయాలు రాజీ పడేలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారు. అలాగే పుతిన్తో 2 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడారు ట్రంప్. అయితే ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చల ప్రక్రియకు పీటముడి పడడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 13 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. రష్యా వ్యవహార శైలి తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు ఆయన. పుతిన్ చాలా కాలంగా తనకు తెలుసునని తాము చాలాసార్లు కలిశామన్నారు ట్రంప్. అయితే పుతిన్ ఉక్రెయిన్లోని పట్టణాలపై రాకెట్లేసి సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ఇది తనకేమాత్రం నచ్చటం లేదన్నారు ట్రంప్. అసలు పుతిన్ ఏం చేస్తున్నారో, అతనికి ఏమైందో తనకు అర్థం కావడం లేదన్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ తప్పుపట్టారు. జెలెన్స్కీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వివాదాలకు కారణమవుతోందన్నారు. అది కూడా తనకు నచ్చటం లేదన్నారు ట్రంప్. అందువల్ల జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోతే మంచిదన్నారు. అంతేకాదు అమెరికా తీసుకున్న చొరవ వల్లే ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందన్నారు ట్రంప్. తాము మధ్యవర్తిత్వం వహించకపోతే అది ఎన్నటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నట్టయితే అసలు యుద్ధం ప్రారంభమయ్యేది కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది పుతిన్, జెలెన్స్కీ, జో బైడెన్ల యుద్ధం అన్నారు ట్రంప్. ఇది ట్రంప్ యుద్ధం ఏమాత్రం కాదన్నారు. 2 దేశాల మధ్య ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకే తాను ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. రష్యా నాయకత్వంపై ఒత్తిడి పెంచనిదే ఈ హింసాత్మక దాడులు ఆగబోవన్న జెలెన్స్కీ వ్యాఖ్యలపైన స్పందించారు ట్రంప్. ఉక్రెయిన్పై హింసాత్మక దాడులకు సమాధానంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను పిచ్చోడన్నారు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్పై రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడిని ఖండించారు ట్రంప్. అనవసరంగా అనేక మందిని పుతిన్ చంపుతున్నారని మండిపడ్డారు. పుతిన్తో తనకెప్పుడూ మంచి సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ కొన్నిసార్లు అతడు పిచ్చోళ్లా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్లో కొంత భాగం కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించాలని పుతిన్ చూస్తున్నాడని తాను మొదటి నుంచి చెబుతున్నానన్నాడు ట్రంప్. అదే ఇప్పుడు నిజమవుతుందన్నారు. కానీ అదే జరిగితే రష్యా పతనం మొదలవుతుందన్నారు ట్రంప్.